అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా చక్కగా దేవునిలో ఉన్నారని నేను నమ్ముతూ ప్రభుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ భూమి మీద ఎన్నో ఇబ్బందుల కొలిమిలో మరి మనం ఉండొచ్చు, అయినా పర్లేదు. ప్రభువే తన ప్రజలకు ఆయన తోడుగా ఉంటాడు. రండి ఈ సమయంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ధైర్యం తెచ్చుకొనుడి. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా తన శిష్యులతో చెప్తున్నాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి లోకంలో కొంత శ్రమ అనేది మనకు ఉంటుంది, ఉండదని చెప్పలేదు. లోకంలో అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో నేను చదువుతాను చూడండి. పేతురు గారు రాసిన శ్రమల గురించి పేతురు గారు చాలా బాగా రాశారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి ఒక దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెం కాలం, ఈ భూమి మీద కొంతకాలం మనం శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. గొప్ప గొప్ప భక్తులందరూ కూడా శ్రమ పడ్డారు. స్టెఫను శ్రమ పడలేదా? దైవజనుడు భక్సింగ్ గారు శ్రమ పడలేదా? ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు దేవుని పక్షాన నిలబడి, అపోస్తలులు శ్రమ పడలేదా? శ్రమ పడ్డారు. ప్రియమైన వాళ్ళరా, అంటే యేసు ప్రభువారు కూడా చూడండి, ఎబ్రీలు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో ఆయన ఎంత శ్రమ పడ్డాడో మనకు లేఖనాలు, యేసు ప్రభు పొందిన శ్రమలు, అంత శ్రమలు మనం పొందామా? హెబ్రీ 13వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి. యేసు ప్రభువారు పొందిన శ్రమలు ఇన్ని కాదు, చాలా శ్రమ పెట్టబడుతూ వచ్చాడు. హెబ్రీ రాసిన పత్రిక, ఆయన పొందిన శ్రమలు చాలా, నిజంగా మనమైతే ఆ శ్రమలు పొందలేము. 13వ అధ్యాయము 13వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గౌని వెలుపల శ్రమ పొందిన. కాబట్టి ప్రజలను అనగా మనల్ని పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు పొందిన శ్రమలు. కాబట్టి ఏదో కుటుంబం కోసమో తన కోసమో కాదు ఈ శ్రమలు పొందింది, ప్రజలను పరిశుద్ధపరచడానికి యేసు ప్రభువారు పొందిన శ్రమలు ఇన్ని కాదు. దేవుని బిడ్డలారా, మరి మనం దేనికోసం శ్రమ పడుతున్నాం? కాబట్టి సంఘం కొరకు కొన్ని శ్రమలు వస్తాయి. అర్థమైందా? అందుకే శ్రమ దినమున కృంగకూడదు. సామెతల గ్రంథం 24:10 అనుకుంటాను. శ్రమ దినమున కృంగిన యెడల చేతగాని వారం అవుతాం. శ్రమలు వస్తాయి, రావని కాదు. శ్రమలలో కూడా మనం సంతోషించాలి. శ్రమ రావడం కూడా మంచిదే. ఎందుకంటే శ్రమ రాకముందు నేను త్రోవ విడిచితిని, శ్రమ కలుగుగా నేను చక్కగా దేవునిలో ఉన్నాను అన్న విషయం మనం చూస్తాం. కీర్తన 119 కీర్తన 71వ చరణం. ప్రియమైన వాళ్ళారా, శ్రమలు అనేటివి మానవ జీవితానికి ఎంతో, దేవుని ద్వారా వచ్చే శ్రమలు, దేవుని కొరకు వచ్చే శ్రమలు, దేవుని వాక్యం నిమిత్తం వచ్చే శ్రమలు, అవి మనకెంతో క్షేమాన్ని కలిగిస్తాయి. ఎంత క్షేమాన్ని అంటే చాలా క్షేమాన్ని కలిగిస్తాయి. రండి, నేను బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. ప్రకటన గ్రంథం ఇక్కడ గొప్ప భక్తుడైనటువంటి యోహాన్ గారు, ఆయన దేవుని గురించి ఎన్ని శ్రమలు పడ్డాడో, ఆ శ్రమలను బట్టి ఆయన పద్మాసు దీపంలో పరవాసయ్యతో వచ్చాడు. దేవుని బిడ్డలారా, నేను ఆ మాట చదవడానికి ప్రయత్నం చేస్తాను. రండి, 1వ అధ్యాయం 9వ వచనం, యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరివాసనైతిని. యేసును బట్టి కలుగు శ్రమలలోను, యేసుక్రీస్తుని బట్టి ఒకవేళ శ్రమలు రావచ్చు. ఆ శ్రమలు భరించినప్పుడు, తట్టుకున్నప్పుడు
తట్టుకున్నప్పుడు అద్భుతంగా దేవుని కొరకు వాడబడతాం. యోహాన్ గారు దేవుని కొరకు శ్రమపరచబడడానికి ఇష్టపడ్డాడు. అందుకే భవిష్యత్తులో జరగబోయే ప్రకటన గ్రంథం అనగా భవిష్యత్తులో జరగబోయే విషయాలు దేవుడు తనకు చూపిస్తూ వచ్చాడు. ఎవరు ఎక్కువగా దేవుని కొరకు శ్రమ పడతారో, అందుకే 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు. శ్రమ కలగదని చెప్పట్లేదు. అయితే దేవుని కొరకు ఎవరైతే శ్రమను అనుభవిస్తున్నారో, నిజంగా గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, దేవుని కొరకు ఎంతో శ్రమ అనుభవిస్తున్నారు. గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, కొంతమంది మిషనరీలు ఉన్నారు. ఎంత శ్రమ అనుభవిస్తున్నారు. మనం చేసే పరిచయం ఏంటి అసలు? నిజంగా కొన్ని నార్త్ ఇండియాలో అయితే ఎంత శ్రమ పడుతున్నారో. ఈ ఏపీలో కూడా ఎంతోమంది గొప్ప సేవకులు ఎంతగానో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే దేవుని బిడ్డలారా, శరీరంలో ఎన్నో రుగ్మతలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని సహిస్తూ దేవుని పక్షాన నిలబడి ఆ శ్రమ పడుతున్న సేవకులు లేకపోలేదు ఉన్నారు. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? కాబట్టి దేవుడే చెప్తుంది, ధైర్యంగా ఉండండి. ఆ రోజు అపోస్తలులకు శ్రమలు వచ్చినాయి, ఈరోజు మనకు కూడా వస్తాయి. దేవుని వాక్యం కొరకు కష్టపడేవారు, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పేవారు, దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్న వారికి ఈ లోకం యోగ్యమైనదేం కాదు. శ్రమ పెడుతుంది, బాధ పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది. నిజంగా దేవుని కొరకు నిలబడాలి, దేవుని పక్షాన పోరాడాలన్నప్పుడు శ్రమే. కనుక జాగ్రత్త పడదాం. ఈ భూమి మీద వచ్చే ప్రతి శ్రమను దేవుడే తప్పిస్తాడు. ఆయన ప్రజలం కదా, ఆయన కొరకు జీవిస్తున్నాం కదా. ఆయనే ఎంతో శ్రమ పెట్టబడ్డాడు. ఎందుకు? ప్రజలను పరిశుద్ధపరచడానికి. మనం కూడా ఎందుకు శ్రమ పెట్టబడాలంటే సంఘం నిమిత్తమో, దేవుని వాక్యం నిమిత్తమో, దేవుని నిమిత్తమే శ్రమ పెట్టబడాలి, మన కోరికలను బట్టి కాదు. కాబట్టి లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో శ్రమే. ధైర్యం తెచ్చుకునండి, నేను లోకమును జయించాను. కాబట్టి ధైర్యం తెచ్చుకో. కాబట్టి దేవుడు లోకాన్ని జయించాడు, లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా దేవుడు జయించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకోండి. ఈ శ్రమలకు మరి బాధపడక ధైర్యం తెచ్చుకొని, దేవుడు లోకాన్ని జయించాడు కనుక, కాబట్టి జయించిన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ, అందుకే లోకమును జయించిన విజయం మన విశ్వాసంతో లోకంలో ఉన్న వాటిని జయిస్తూ. ఎందుకంటే లోకంలో ఉన్నవారు చాలా బాగుంటారు, మనకు అన్ని ఇబ్బందులే ఉంటాయి. అప్పుడు మన విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి అన్నీ ఉంటాయి, అన్ని విధాలుగా వాళ్ళు వృద్ధి అవుతూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, అన్యాయం చేస్తూ ఉంటారు, ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. మనం అట్లా కాదుగా. అబద్ధం ఆడడానికి లేదు, మోసం చేయడానికి లేదు, అన్యాయం చేయడానికి లేదు, తప్పుడు మార్గాన్ని వెళ్ళడానికి లేదు. కాబట్టి కొంత శ్రమే, విశ్వాసంతో ముందుకెళ్ళాలి. కనుక ధైర్యం తెచ్చుకొని ఈ శ్రమలకు దేవుని బట్టి తాలుకుంటూ ముందుకెళ్ళటకు ప్రభు మనకు గొప్ప కృప దయచేయను గాక. లోకాన్ని జయించే ఆ కృపను జయించువానికి దేవుడు ఎన్నో అధికతలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో సంఘాలతో చెప్తాడు కదా. ఎందుకంటే లోకాన్ని జయించగలిగేటువంటి కృపలో మనల్ని దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. లోకంలో ఎన్నెన్నో ఉన్నాయి, వాటన్నిటిని కూడా జయించగలిగే కృపలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ధైర్యంగా ఉండండి. ఈ శ్రమలు కొంతకాలమే, ఈ శ్రమలు 10 దినాలే, ఈ శ్రమలు కొంత సమయమే. అయితే ప్రభు మనకు అలాంటి మంచి విజయాన్ని దయచేసి, ఎందుకంటే ఎవరైతే విజయం పొందుతారో వారికి కిరీటం. కాబట్టి విజయం పొందిన నీకు దేవుడు తప్పకుండా బహుమానం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. ఈ భూమి మీద నేను ఎన్నో శ్రమలు ధైర్యం తెచ్చుకొని, నా ప్రభా నాయన లోకాన్ని నాయన మీరు జయించారు, మేము కూడా జయించడానికి కూడా సహాయం చేయండి. మా ప్రియులు కూడా నాయన జయించడానికి కూడా సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. కనికరించవలసిన వాణి మరి పరమేశ్వర్ వారి యొక్క జాబ్స్ విషయంలో సహాయం చేయండి. నాయన మ్యారేజ్ విషయంలో సహాయం చేయండి. మరి అంత మాత్రమే కాదు, కొంతమంది జాబ్స్ విషయంలో ఉన్నారు, కొంతమంది నాయన సంతోష్ కుమార్ నాయన మరి ఆ విషయంలో కూడా సహాయం చేయండి. ఇంకా కొంతమంది కామెంట్స్ చేశారు, అన్నయ్య మా కొరకు ప్రార్థించమని కోరారు, దయతో మన్నించండి.
నిశ్చితమైతే రేపు వారందరి కొరకు చక్కగా ప్రార్థించగలిగే కృపలను నడిపించండి. నాయన ఇంకెవరైతే ఏ సమస్యలు అయితే ఉన్నారో ధైర్యాన్ని కోల్పోయి వచ్చే శ్రమలకు తట్టుకోలేక మరి ఎవరైతే కృంగిపోయారో ఆ బిడ్డలను దీవించండి. వారి గుడ్డ తిరిగి లేపండి. లోకమును మీరు జయించారు, మేము కూడా లోకంలో ఉన్న వాటిని నాయన ప్రభువా, గొల్యాతు లాంటి వారు వచ్చినప్పుడు భయపడక పారిపోక విశ్వాసంతో దావీదు ఎలా జయించాడో అలా మేము కూడా లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను జయించడానికి మీరే మాకు కృపద ఇచ్చేయమని, మా ప్రియులందరినీ కాపాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.